నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆటో డ్రైవర్ల సేవలో స్కీమ్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా విజయవాడలో ఆనరబుల్ సీఎం గారు ఇతర మంత్రులందరూ అక్కడ స్టార్ట్ చేశారు. ప్రతి డిస్టిక్లో కూడా ఎమ్మెల్యేలు ఎంపీస్ పార్టిసిపేట్ చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ చేయడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ ప్రకారం ఆటో డ్రైవర్లు 23/9/25 వరకు రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళందరూ కూడా 15,000 రూపాయలు పర్ డ్రైవర్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ కొంతమంది ఇప్పుడు బ్యాంక్ ఫోన్లో చూపించారు, బ్యాంక్ అకౌంట్లో పడిపోయాయి. సో ఇట్లా 10 సంవత్సరానికి ఒకసారి ఇది ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం స్త్రీ శక్తి స్కీమ్ అని ఒకటి లాంచ్ చేసాం. ఆ స్కీము స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పుడు వీళ్ళ మీద దాని ప్రభావం ఎంత ఉంటుంది అనేది అంచనా వేశారు. ఆటో డ్రైవర్ల మీద, ఆటో ఇండస్ట్రీ మీద ఎంతవరకు వీళ్ళకి ప్రయాణాల మీద ప్రభావం ఉంటుందని అంచనా వేసి వీళ్ళకు కూడా ఖచ్చితంగా దానికి మనం ఏదన్నా కాంపెన్సేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ కల్పించడం జరిగింది. అది ఏదైతే నష్టం జరుగుతుందో అక్కడ వీళ్ళకి ఈ 15,000 రూపాయలు వీళ్ళకి సపోర్ట్గా నిలబడుతుంది. ముఖ్యంగా ఇది ఇన్సూరెన్స్ కానీ, తర్వాత వాళ్ళ ఆరోగ్య సమస్యలకు కానీ, వెహికల్ రిపేర్లకు ఉద్దేశించినవి. ఆదాయం తగ్గింది కాబట్టి ఈ ఆదాయం కల్పిస్తాం మన ఆటో డ్రైవర్లందరికీ. అయితే వీళ్ళు ఇంకొక సౌకర్యం, 23వ తారీఖున సెప్టెంబర్ 23వ తారీఖు లోపు కానీ ఎవరైనా రిజిస్టర్ చేయించుకోలేకపోయినా, లేకపోతే ఎవరైనా మిస్ అయినా కూడా మళ్ళీ కలెక్టర్ గారిని కానీ, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ని కానీ అప్రోచ్ అయితే వాళ్ళని కొత్తగా మళ్ళీ రిజిస్టర్ చేయించుకుంటారు. ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఈరోజు నుంచి ఆ స్కీమ్ ముందుకు వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న మీ అందరికీ తెలుసు. సూపర్ 6లో అన్నీ ఒకటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. దానిలో భాగంగా, ముఖ్యమైన భాగంగా దీన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరూ మాట్లాడారు కూడా. ఆటో డ్రైవర్లు అందరూ కూడా, కలెక్టర్ గారు కూడా చెప్పారు, కొంత తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఆటోలు తీసుకుంటే మీకు వచ్చిన ఆదాయంతో ఇంట్రెస్ట్ భాగం తగ్గుతుంది, ఆదాయం బాగుంటుందని కూడా సలహా ఇచ్చారు. సో ఈ విధంగా ఎమ్మెల్యే గారు అందరూ మాట్లాడారు. సో మేము కూడా మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, అందరూ ఈ స్కీమ్ని బాగా వాడుకొని ఏ పర్పస్ కోసం, ఏ ఉద్దేశం కోసం ఈ 15,000 రూపాయలు ఇస్తున్న ఆ ఉద్దేశంతో వినియోగించుకొని ప్రజలు బాగుండాలని, సమాజం బాగుండాలని మా ఉద్దేశం. రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఈ శ్రేణిలో చూస్తే, ఈ ఫీల్డ్లో చూస్తే ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో ఆటో డ్రైవర్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ చూస్తే, లోకల్ ట్రాన్స్పోర్ట్ చూస్తే, లోకల్ ఎకానమీ చూస్తే, చిత్తూరు జిల్లా మాట్లాడితే సుమారుగా ఒక 15,000 ఫ్యామిలీస్ ఈ ఫీల్డ్లో ఉన్నారు. ఈరోజు ఈ సభలో కూడా చూస్తే ఆల్మోస్ట్ చిత్తూరు కాన్స్టిట్యూన్సీ చూస్తే 1,400 ఫ్యామిలీస్, 1,400 కుటుంబం ఆటో డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ స్కీమ్ ద్వారా కొద్దిగా ఫైనాన్షియల్గా, ఆర్థికంగా సాయం ఉంటుంది. అండ్ ఈ సందర్భంగా మనమందరూ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీ గురించి మాట్లాడితే, ఒక్కొక్క ఆటో ఒక కోస్ట్ చూస్తే ఒక 2,50,000 నుంచి 3 లక్షల కోస్ట్ ఉంటుంది. రెండోది 70 నుంచి 80% జనాభా మామూలుగా ఈ ఆటో వడ్డీలో కొంటారు. ఆ వడ్డీ కోస్ట్ చూస్తే కూడా 20 నుంచి 24% వడ్డీ కోస్ట్ ఉంటుంది. ప్రతి నెల చూస్తే కనీసం 4,000 నుంచి 5,000 రూపాయలు వడ్డీ కోస్ట్ పే చేయాలి. మరియు ఇంకా ఎక్స్పెండిచర్ చూస్తే డే టు డే ఆ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ చూస్తే కూడా ఒక ప్రతి నెల ఒక 3 నుంచి 4,000 రూపాయలు. సో 7 నుంచి 8,000 రూపాయల వరకు మామూలుగా ఈ డబ్బు పోస్ట్లోనే పడుతుంది. తర్వాత మీకు ఎంత మిగులుతుంది? తక్కువ మిగులుతుంది. సో ఈ సందర్భంగా ఈ స్కీమ్ ద్వారా ఖచ్చితంగా ఒక 4, 5, 6 ఒకటి రిక్వెస్ట్ నేను కూడా బేసిక్లీ ఇక్కడికి ఏం చేస్తాను, ఇప్పుడు ఈ సెక్టర్ కొద్దిగా మారుతుంది. మీరు కూడా కనీసం కొంచెం ఇంకా ఈవీ కానీ ఇంకా ఏం ఒక కొద్దిగా కోస్ట్ తగ్గుతుంది. కొద్దిగా లోన్ కూడా చూస్తే చాలా మంది అంటే ఒక సావుకారు దగ్గరికి వెళ్తారు, 20%, 24%, 20% బేసిక్లీ. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది స్టార్ట్ అయితే ఆటో డ్రైవర్లకి నష్టం జరుగుతుంది అని భావించి
నిజం చెప్పాలంటే ఈ పథకాలు మనకంటే ముందు కర్ణాటక రాష్ట్రం అలాగే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఈ బస్సు సర్వీసెస్ నడుస్తున్నాయి, ఉచిత బస్సు సర్వీస్. అయితే అక్కడెక్కడ ఆటో డ్రైవర్లకు కానీ ఆటో వారికి రిక్షా వారికి క్యాబ్ డ్రైవర్స్ కానీ ఈ పథకం ఎవరు ఇవ్వలే. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఎప్పుడైతే శ్రీ శక్తి పథకం అనౌన్స్ అయిందో అప్పుడు కొందరు వ్యక్తం చేశారు, సార్ ఆటో డ్రైవర్లు నష్టపోతారు, మహిళలు ఇక్కడ నుండి గుడో బడిలో పోవాలంటే ఆటోల్లో పోతారు, వారికి ఫ్రీ బస్ ఇచ్చేస్తే మా ఆటో సహోదరులంతా నష్టపోతారు కదా అని చెప్పి వారికి తెలియజేస్తే ఆ రోజే మా ముఖ్యమంత్రి దసరా రోజు ఆటో డ్రైవర్లకి శుభవార్త చెప్పడం, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇద్దామని ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. మీరు చూస్తున్నారు విజయవాడలో ఎంచక్క రజనీకాంత్ సినిమాలో ఇది భాషా సినిమాలో రజనీకాంత్ మాత్రం మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఆటో డ్రైవర్ వేషంలో ఆ వేషధారణలో ఎంత చక్కగా ఉన్నారో మీరందరూ చూస్తూ ఉన్నారు. అంటే మా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న ఒక గొప్పతనం ఏమంటే రాష్ట్రంలో డబ్బులు బడ్జెట్లో లేకపోయినా ఏదైనా ఒక పథకం ప్రవేశపెట్టాలి అని ఆయన మనసుకు వచ్చేస్తే దాన్ని తక్షణం అమలు చేసేదాకా నిద్రపోని కఠోరమైన దీక్షకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారిని చూసి మేమంతా పెరిగాము. అంటే మాకంటే ముందు ఎమ్మెల్యే, మాకంటే ముందు మినిస్టరు, ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి మరియు విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి కూడా వారే ముఖ్యమంత్రి. అంటే వారి మాదిరి అనుభవం ఉన్న ఏ నాయకుడు కూడా భారతదేశంలో లేదు. ఎందుకంటే ఎన్ని కష్టాలు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా పథకాన్ని పెట్టాలి అంటే అది ఇంప్లిమెంట్ చేసే విధానం మన భారతదేశ ప్రధాని కూడా చెప్పుంటారు, పోయి చంద్రబాబు నాయుడు జీ ఎలా చేస్తున్నాడో కనుక్కొని ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పే అంతటి గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. సో ఈ సందర్భంగా నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. అందరూ చెప్పారు 1407 మంది ఆటో డ్రైవర్లకి ఈ స్కీమ్ వస్తుంటే ఇక్కడ ఒక 200-300 మంది మాత్రమే వచ్చారు. కాబట్టి ఇంకెప్పుడైనా ఇటువంటి పథకాలు పెట్టినప్పుడు దయచేసి అంటే ఆటో వాళ్ళు చాలా నిజాయితీ పనులనే అప్పుడేగా మా దొరబాబు చెప్పినట్టు నేను కూడా చిన్నప్పుడు స్కూల్కి ఆటోలో వెళ్ళేవాడిని. మా ఆటో డ్రైవర్ సతీష్ అని ఉండేవాడు, చాలా రోజులు 4-5 సంవత్సరాలు మాకు అతనే ఆటో డ్రైవ్ చేశాడు. సో మధ్యాహ్నం అయితే మాకు భోజనం కానీ స్కూల్ అయిపోతానే సేఫ్టీగా ఏ రోజు కూడా ఒక పంచర్ కానీ లేదు ఏ ఇబ్బంది కలగలేదు. అంటే అంత జాగ్రత్తగా మేము ముగ్గురం, మా సిస్టర్, నేను, మా తమ్ముడు ముగ్గురు స్కూల్కి ఆటోలో పోయి ఆటోలో వచ్చేవాళ్ళం. అంటే ఎంత నమ్మకం అంటే మాది జీకే నగర్, అక్కడ నుండి కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి రోజు పొద్దున సాయంకాలం ఆటోలో వచ్చేవాళ్ళం. సో ఆటో అనుబంధం అనేది నేను ఒక 25 ఆటోలు కూడా ఉచితంగా నా పుట్టినరోజున ఆ ఒక విశ్వాసం వాల్యూ కోసం చాలా మందికి ఇచ్చా. మా మేయర్ చెప్పినట్టు వాళ్ళంతా వచ్చారు లేదో కూడా తెలియదు. సరే అంటే అది స్వార్థం, మనం ఆటోలు ఇచ్చి మన కోసం రావాలి చేయాలి అని నేను నిస్వార్థంగా మంచి జరగడానికి ఇచ్చినాను తప్పితే ఇటువంటి కార్యక్రమం పెట్టినప్పుడు రావాలి అని కాదు. బట్ ఆవిడ కోరిక మంచిది. మనం ఎంతో అభిమానంగా 2,50,000 ఒక్కొక్క ఆటోని కొని వారికి ఇచ్చినాం కాబట్టి వారు వచ్చుంటే ఇంకా బాగుంటుంది అని ఆమె భావన. సరే ఈసారి రాకపోయినా రేపుసారి వేరే కొనిచ్చి తెలుసుకుంటామని మా మేయర్ గారికి తెలియజేసుకుంటూ నాకు ఇటువంటి కల్పించిన మా ముఖ్యమంత్రి గారికి మీకు ఉండి ముందుగా ఏ మీటింగ్ పెడితే కూడా మనం ముందుగా వచ్చేవాళ్ళం. అట్లా చేసినామంటే మన ముఖ్యమంత్రి వర్యులు కూడా చాలా సంతోషమే. ఎందుకు చెప్తున్నానంటే ఈ దసరా పండుగ మాట ఇచ్చిన మాట ప్రకారం ఆట కార్మికులు మనసుకు బాధపడకూడదు, ఉచిత బస్సు ఇచ్చారు, మనకు వ్యాపారం లేదని మీరు బాధపడుతున్నారని గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చారు, మన కూటమి ప్రభుత్వంలో 15,000 ఇచ్చినారు. అదే కాకుండా మన కార్మికులు కష్టపడకూడదు, ఇట్లా ఆట తోలుకొని మధ్యాహ్నం భోజనం మనకు కావాలని కూడా అన్నా క్యాంటీన్ కూడా మనము కూటమి ప్రభుత్వం ఏర్పరిచారు. మన ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే ముఖ్యంగా ముందుగా అన్నా క్యాంటీన్ నేను సార్ తప్పుడు కలవలేదు కాబట్టి ఆ శిలాఫలకంలో కూడా నా పేరు కూడా వేశారు సార్. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు
ఏం చేయాలని ఒక్కొక్కటి ప్రభుత్వం గెలిచి 1 సంవత్సరమై 2వ సంవత్సరం అడుగు పెట్టున్నాము. ఒక్కొక్కటిగా నిదానంగా ఒక ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటికి ఏమేమి కావాలని మనము కొనిపెట్టున్నాము. అట్లా ఇది ఒక సంస్థ. సార్ కూడా ఒక్కొక్కటి ఆలోచన చేసి ప్రజలకు ఏం చేయాలని కూడా చేస్తున్నారు. అలాగే ముందుగా మీకు అందరికీ కూడా నా యొక్క కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఆటో వాళ్ళు ఈరోజు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారని, అలాగే శ్రీశక్తి పథకం ద్వారా మన ప్రభుత్వం ప్రవేశించిన శ్రీశక్తి పథకం ద్వారా ఇంకా కొద్ది ఇబ్బందులకు వెళ్ళారు కాబట్టి వారందరినీ ఆదుకునే విషయంలో మీకు ఏమైనా బీమా వస్తువులు బీమా కట్టుకోవడానికి, అలాగే ఎఫ్సీ లాంటివి చేసుకోవడానికి వీటన్నిటి కలిపి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సెగ్మెంట్ గురించి చాలా గురుతర బాధ్యతతో ఆలోచించే వ్యక్తిగా ఆయన ఈరోజు ఆటో డ్రైవర్లందరూ కూడా 15,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది ఎంతో కొంత వాళ్ళ నష్టాన్ని కూడుస్తుందని మేము నమ్ముతున్నాం. ఈ జిల్లాలో 6,775 మందికి మన లబ్ధిదారులు, దాదాపు 10 కోట్ల చక్ర ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీకి మాత్రం 10 కోట్ల రూపాయలు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా చూస్తున్నప్పుడు ఎంతైనా మీరందరూ కూడా చంద్రబాబు యొక్క ఆలోచన విధానాన్ని, అలాగే సమాజం వైపు ఎలా ఉన్నాడు, ప్రజల వైపు ఎలా ఉన్నాడు, అభివృద్ధిని ఆయన చూపిస్తున్నాడు. అలాగే సంక్షేమ పథకాలను కూడా ఏది విస్మరించకుండా గత ప్రభుత్వం కంటే కూడా మెరుగైన పథకాలను ప్రవేశపెట్టు ఈరోజు దాని సంఖ్యను కూడా ఎక్కడికక్కడ, ఎందుకంటే లబ్ధిదారులు ప్రతి దాంట్లో ఎక్కువ అవుతారు కాబట్టి మీరు ఆ తల్లిక ఉన్నది చూసుకుంటే దాదాపు 2 లక్షల మందికి ఎక్కువగా ఇవ్వడం జరిగింది ఈసారి. అదే ఏ పథకం చూసుకున్నా గత 5 ఏళ్ళు వచ్చిన దానికంటే కూడా ఈరోజు ఎక్కువగానే ఇవ్వబడుతూ ఉంది. ప్రజలందరూ ఆలోచించాల. ముందు సమాజంలో మనం ఉండడానికి భయపడుతున్నాం. ఈ రౌడీజం, దురాగతాలు, దుర్మార్గాలు ఎక్కువైపోయి ప్రజలు భయంగా టీఆర్ఎస్ దగ్గర మాట్లాడుకోవాలని కూడా ఒక పుస్తకం మాట్లాడుతున్న పరిస్థితిలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అలా కాకుండా ఈరోజు మీరందరూ కూడా పరిశీలిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ధర్మం చేసుకోవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా స్టేట్మెంట్ ఇవ్వచ్చు, వాళ్ళ మీద కేసులు లేవు. అయితే దుర్మార్గంగా